లూకా సువార్త 17వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుకుందాం. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. ఎవరు చెప్పారు ఈ మాటలు? యేసు ప్రభు చెప్పిన మాటలు. లోతు భార్యను మేమేమన్నా గొప్ప విశ్వాస, ప్రార్థన పర్వాలా, రాణియా, ఏమన్నా గొప్ప కార్యాలు సాధించిన వ్యక్తి? ఎందుకు ఆమె జ్ఞాపకం చేసుకోమంటాడేంటి? లోతు భార్యను, పాపం ఆమెకు పేరు కూడా లేదు. లోతు భార్యే కానీ భార్య పేరేంటో బైబిల్లో కొన్ని చోట్ల రాయలేదు. పురుషుడు స్త్రీకి తలగా ఉన్నాడండి, కానీ స్త్రీ లేకుండా పురుషుడు లేడు. యేసుప్రభు సంఘంతో పోల్చి చెప్పాడు, పురుషుడు శిరస్సుగా ఉన్నాడు, స్త్రీ శరీరంగా ఉంది. క్రీస్తుకు సంఘము లోబడినట్లుగా శిరస్సుకు శరీరము లోబడాలి అని. అందుకని నేనే శిరస్స, నువ్వే హెడ్డా, మనిద్దరం వేరు అని శిరస్సు మొండెం వేరైనవి అనుకోండి, ఇందులో ఏదన్నా ప్రయోజనం ఉందా? శిరస్సు ఆజ్ఞలిస్తుంది, శరీరం వాటిని ఇంప్లిమెంట్ చేస్తుంది, వాటిని క్రియారూపకంగా చేస్తుంది. ఒకవేళ శిరస్సుకు శరీరం లేకపోతే ఎవరికి చెప్పుద్ది? అదే సమయంలో శరీరానికి శిరస్సు లేకపోతే అసలు ఇంక జీవమేది? ఈ భార్యాభర్తల బంధం చాలా విలువైనది. అందుకని మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదివితే అబ్రహాము ఇస్సాకును గనెను, ఇస్సాకు యాకోబును గనెను. ఒక అబ్బాయి చదువుతూ, నాన్న ఆ రోజుల్లో మగవాళ్ళు కనేవాళ్ళ అని అడిగాడంట కదండి. మరి భార్య కష్టపడి 9 మాసాలు మోసి పాపం ఆమె కంటే ఆమె పేరు ఊరుండదు, ఆయన కన్నాడంట, అబ్రహాం కన్నాడంట. పాపం శారమ్మ విషయం లేదా ఏంటండి? ఈ రోజుల్లో కూడా అంతే కదా. పాపం నానా తెప్పలు పడి 9 మాసాలు మోసి ప్రసవ వేదంతో కంటే ఆ భార్యను ఎవరు అనరు, పలానాయని కొడుకు పుట్టాడు అంటారు అంతే. సుబ్బారావు కొడుకు పుట్టాడు అంటారు కానీ సుబ్బారావు భార్య కొడుకు పుట్టాడు అనరు. స్త్రీని మాతృమూర్తిగా దేవుడు సృష్టించాడండి. పురుషుడు చేయలేని వాటిని స్త్రీ చేయగలదు. స్త్రీ అంటే అబల కాదు, బలహీనురాలు కాదు. స్త్రీని ఒక విలువైన పాత్రగా దేవుడు చేశాడు. అసలే పురుషుడు స్త్రీ సంపూర్ణత కలయికే దైవ స్వరూపంగా ఉంది. మన స్వరూపమందు మన ఆకారంలో స్త్రీని గాను పురుషుని గాను చేదుము అని ఆనాడే మన అన్నప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. యేసుప్రభు మధ్యలో వచ్చాడు అనుకుంటున్నారు కొంతమంది. కాదు. జగత్పునాది వేయబడక ముందే ఆయన ఉన్నాడు. ఆది యందు వాక్యముండను, వాక్యము దేవుడై ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యము కృపాసత్య సంపూర్ణుడై భూలోకమునకి ఈ లోకానికి వచ్చాడు. ఆయన యేసుక్రీస్తు ఆది నుండి ఉన్నవాడే. మన దేశంలో కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తాడు, ఇప్పుడు వచ్చినవాడు యేసుక్రీస్తు అని. కాదు, ఉన్నవాడను అన్నవాడు, ఆదియు నేనే, అంతము నేనే అన్నవాడు, ఆల్ఫయు ఒమేగయు నేనే అన్నవాడు. ఒక గాజు తీసుకుంటే మీ చేతులకు వేసుకుంటారు కదండి గాజు, దానికి ప్రారంభం ఎక్కడ, ఎండ్ ఎక్కడ చెప్పండి, చివరి ఎక్కడ, ప్రారంభం ఎక్కడ చెప్పండి? ఇట్స్ సర్కిల్. దిస్ నో స్టార్టింగ్, నో బిగినింగ్, నో ఎండింగ్. దేవుడు అంతే, ఉన్నవాడని అన్నవాడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ యేసు ప్రభు ప్రత్యేకంగా రాకడ గురించి చెబుతూ నోబహు దినాలలో ఉన్నట్టుగా ఉంటుంది, లోతు దినాలలో ఉన్నట్టుగా ఉంటుంది అన్న విషయాన్ని హెచ్చరిస్తూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి అని చెప్పి ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా ఈ అంచె దినాలలో నోబహు దినాలలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆ నోబహు దినాలలో ప్రజలు ఏం చేశారట? జనులు తినుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇంటి కట్టుకొనుచు ఉండిరి. ఏం పనండి? తినుచు, తాగుచు, కొనుచు, అమ్ముచు, నారు నాటుచు, ఇండ్లు కట్టుకుంటున్నారు. అక్షరాల నోబహు దినాలను ఈరోజు మనం చూస్తున్నాం. దేవుడంటే వెక్కిరింతలు, దేవుడంటే ఎగతాళి, దేన్ని పడితే దాన్ని పట్టుకొని దేవుడు అంటాం. యేసునామాన్ని ఉపయోగించి దొంగ సేవ, దొంగ బోధలు, దొంగ భక్తులు. చాలా బాధ కలుగుతుంది. క్రైస్తవ యొక్క సారాంశాన్ని, భక్తి సారాంశాన్ని ఎంత చౌకబారుదనానికి ఈ రోజున సేవకులనేవాడు దిగదారుస్తున్నారో చూస్తే వీరు వెనుకున్నది ఎవరో? పరిశుద్ధాత్ముడా,
అపవిత్రాత్మ. మనుషులకి స్వస్థతలు కావాలి, ఆరోగ్యం కావాలి, తిండి కావాలి, వసతులు కావాలి, ప్రమోషన్స్ కావాలి, డబ్బులు కావాలి. ఇదే కానీ పైన వాటి మీద మనసు లేదు. పరలోకం చేరాలి, శుద్ధ హృదయం కావాలి, ప్రాణం ఇచ్చిన ప్రభు కొరకు బ్రతకాలి, దేవుని వాక్యానుసారంగా జీవించాలి, ఈ లోకం తాత్కాలికమైనది అన్న ఆలోచన లేదు. మనుషులకు పొద్దున్న లేస్తే తిండి తిండి తిండి. ఏ సిటీలోనే నడవండి, 10 షాపులకు ఒక షాపు, ఒక హోటలో, ఒక బారో, సూపర్ మార్కెట్టో, ఒక బీడీ కొట్టో, ఒక సిగరెట్ కొట్టో, ఒక కిళ్ళీ కొట్టో, ఏ చూస్తారు. ఎన్ని ఉంటాయో చూడండి రోడ్డు మీద అడుగుకుంటూ వెళ్తుంటే. ఇంతకుముందు ఇంట్లో తినేవాళ్ళు, ఇప్పుడు ఎవరు ఇంట్లో తినరు. హోటల్లో వాళ్ళు ఏం పేరు పెట్టేవారంటే ఇంట్లో వండుకున్నట్టుంటుంది మా వంటకం అని పెట్టేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు అమ్మ పెట్టుకుంటుంది, ఒరే హోటల్లో వండినట్టు వండి అంటారా తినరా అంటుంది అమ్మ. నాకు వద్దు, నువ్వు వద్దు, నేను హోటల్లోనే తింటాను అంటున్నాడు అడిగి. ఎంతమంది ఈ రోజున ఇంట్లో తినరంట పిల్లలు. నాకు అయ్యొద్దు, ఇవి కావాలి, బర్గర్లు. ఏంటండి, అమ్మ వేడి వేడిగా వండి పెడితే అవి బాగలేదు. పురుషుడు కూడా తినేసి వస్తాడు బయటే, ఇంటికి వచ్చి మళ్ళీ భార్యను వేధిస్తాడు. ఎంతమంది ఈ రోజున తిండిపోతులుగా తాగుబోతులుగా ఉన్నారు. బతకడానికి తినాలండి, తినడానికి బతకూడదు, బతకడం కోసం తినాలంతే. ఎక్కువ తినడం వలన ఏమైపోతుంది, మన ఒళ్ళంతా ఫ్యాట్ అయిపోయి గుండ్రంగా అయిపోతున్నారు. మళ్ళీ గుండ్రం తగ్గించుకోవడానికి మళ్ళీ జిమ్ముకు బ్యూటీ పార్లర్కి. అవి చూడండి ఎన్ని ఉంటాయో. పల్లెటూరులో కూడా బ్యూటీ పార్లర్లు ఇప్పుడు. ప్రతి వ్యక్తి కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి. సినిమా యాక్టర్లు వెళ్తే అది వేరే సంగతి, సింగారించుకొని సినిమా స్క్రీన్ మీద కనపడతానికి. మనకెందుకు బ్యూటీ పార్లరు? జిమ్కి వెళ్ళాలి. మమ్మీ జిమ్కి వెళ్ళవు రే, తినటానికే తినలేదురా, నీకు జిమ్కి అక్కడ డబ్బులు కట్టేదిరా. ఏం చేస్తావు జిమ్కి వెళ్ళి? నడుపుతాను. ఆ నడకేదో కాలేజీకి నడిచి వెళ్ళకూడదా? బైక్ కావాలంటావు ఎందుకు మళ్ళీ? ఏంటండి, ఆ నడిచేదో చర్చికి నడిచి వెళ్ళకూడదా? దేవుడు నడకబెట్టాడు మనకి. అవయవాలు పనిచేస్తే ఆరోగ్యంగా ఉంటాం. అవసరమైన దానికంటే ఎక్కువ తిని మళ్ళీ దాన్ని అరిగించుకోవడానికి నానా తిప్పలు పడేవాళ్ళు ఈరోజు. ఎప్పుడు చూసిన శరీరాన్ని గురించే, వెయిట్ చూసుకుంటాం, షోకు చూసుకోవడం, బరువు చూసుకోవడం, ఆరోగ్యం చూసుకోవడం, దీని గురించే శ్రద్ధ. చర్చికి వచ్చినా కూడా అంతే, దేవుని దగ్గరకు వచ్చినా కూడా ఆరోగ్యం గురించి ప్రార్థన చేయండి, అన్ని బాగుంటుంది ప్రార్థన చేయండి. ఇంతేగాని ఇంతకు మించి నాకు ఒక ఆత్మ ఉన్నది, నన్ను సృష్టించిన సృష్టికర్త ఉన్నాడు, మనైనది వెనుకటి వల్లే మంటికి చేరుతుంది, ఆత్మదాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది, నేను దేవుణ్ణి సంధించడానికి సిద్ధపడాలి అన్న ఆలోచన ఈ రోజున అనేకులకు లేదు. నోవహు దినాల్లో అలాగే ఉన్నారు. అంతేకాదు లోతు దినములలో జరిగినట్లుగా జరుగును. లోతు దినాల్లో ఏం చేశారు చూడండి. లోతు దినములలో జరిగినట్లుగా జరుగును. జనులు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు నారు నాటుకొనుచు ఇండ్లు కట్టుకొనుచు నుండిరి. ఏంటండి, నోవహు దినాల్లో కొంచెం తేడా. వాళ్ళు తాగుచు పెండ్లాడుచు పెండ్లికి వేయబడుతూ ఉన్నారు. ఈ రోజున ఈ హోమోసెక్షువాలిటీ, పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాంఛనీయమైనది చేయటం విచారకరమైన విషయం. చాలా దేశాల్లో చట్టపరంగా పురుషుడు పెళ్లి చేసుకోవచ్చు, స్త్రీ పెళ్లి చేసుకోవచ్చని దేశాలు కూడా జారీ చేస్తున్నారట ఆజ్ఞలను. ఎంత దుఃఖకరమైన విషయం అది. దేవుడు పురుషుడిని స్త్రీని ప్రతివానికి సొంత భార్య ఉండాలి, సొంత భర్త ఉండాలని చెబితే, సహజత్వానికి వ్యతిరేకంగా ఇచ్చలతో నిండిపోయిన యవనస్తులు తప్పైనటువంటి ఆలోచనలతో నిండిపోయి పర్వర్షన్ అంటారు. ఏమిటో ఒకరితో ఒకరు అనీచమైన అవాంఛనీయమైన కార్యాలు చేస్తానికి దిగజారిపోతాం చూస్తూ ఉన్నాం. గర్భములో ఉన్న బిడ్డలను చంపేసుకోవడానికి అమెరికా లాంటి దేశాల్లో లీగలైజ్ చేశాడు. నీ గర్భంలో ఉన్న బిడ్డ నీకు వద్దంటే చంపేయచ్చు, నరహత్య చేయకూడదని ప్రభు చెప్పాడు. 12 వారాల్లో గర్భంలో బిడ్డ సిద్ధమవుతుంది, ఆత్మ ప్రాణం వస్తుంది. 3వ నెల తర్వాత ఎవరైనా గర్భాన్ని తీసేసుకుంటే ఒక బిడ్డను చంపేసినట్లు లెక్క. ఎంత భయంకరంగా చట్టపరంగా అమ్మాయి అయితే వద్దు, అబ్బాయి అయితే కావాలి. ఇదేం ఆశ నాకు అర్థం కాదు. నా దగ్గరకు వచ్చి మధ్యాహ్నం చాలా అబ్బాయే పుట్టేటట్టు ప్రార్థన చేయండి అడిగారు. అందరికీ అలాగే అబ్బాయిలే పుట్టాలి ప్రభా, మీటింగ్లకు వచ్చే వాళ్ళందరికీ అబ్బాయిలే పుట్టాలని ప్రార్థన చేసామనుకోండి, ఒక 10 ఏళ్లలో ప్రపంచం అంతా అబ్బాయిలే ఉంటారు. పెళ్లి చేయాలంటే ఎవరిని చేయాలి అప్పుడు? ఇప్పటికే మన భారతదేశంలో 1000 మందికి 900 మంది స్త్రీలే ఉన్నారు. ఇంకా 100 మందికి పురుషులకి స్త్రీలు లేరు, కొరతగా ఉంది. ఇంకా ఇదైందంటే రేపొద్దున ఎదురుకట్నం ఇచ్చి, స్త్రీకి ఎదురుకట్నం ఇచ్చి కొనుక్కోవాలన్నమాట. ఏదో అమ్మాయి పుడితే ఏదో మంది ఏదో ఎత్తుకుపోతున్నట్టుగా. ఏంటండి, ఎంతమందికి అమ్మాయిలు ఉన్నారో చేయొద్దండి. ఎప్పుడు అల్లులే చెప్పండి, అమ్మాయి పుట్టిందని ఎప్పుడు బాధపడద్దు. మరి ముఖ్యంగా మీ అమ్మాయి ముందు ఆ మాట అనకండి, ఆ బిడ్డ మనసు చూక్కమంటది. అబ్బాయి కంటే అమ్మాయిలే నాన్న ఆనందన్నావా అని అడుగుతారు. అబ్బాయి అడుగుతారండి మిమ్మల్ని,
నాన్న అన్నం తిన్నావా అని అబ్బాయి అడుగుతారా, అమ్మాయి అడుగుతాడా? ఆ అమ్మాయి అడుగుద్ది. అమ్మా ఈ కొత్త చీర తీసుకోవని అబ్బాయి కొనిస్తాడా, అమ్మాయి కొనిస్తుందమ్మా? చెప్పండి. నీకు కొనాలనుకున్నానమ్మా, అది ఉందిగా, అది కొనవలేదమ్మా అని చెప్పేస్తాడంటాడు. కొడుకు కొంటే పెళ్ళాన్ని కొనుక్కుంటాడు. మరి అమ్మాయిలు ఎందుకు వద్దంటారు నాకు అర్థం కావట్లే. అమ్మాయిలు ఎంత ఆనందం, ఎంత సంతోషం. పూర్వకాలం కట్నాలు కానుకలు, ఇప్పుడు మనకు అవి కూడా లేవు, అసలు అవసరం లేదు. మీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. అబ్బాయి అయినా అమ్మాయి అయినా సమపాలనలో వారు చదువుకుంటున్నారు, వాళ్ళు యోగ్యులు అవుతున్నారు, మన దేశానికి గర్వం తీసుకొచ్చారంటే అమ్మాయిలా అబ్బాయిలా? ఒలింపిక్లో అమ్మాయిలు. దేవుడు ఎవరినిచ్చినా దేవునికి స్తోత్రం. ఇది ఒక్కటే మనుషుడు ఎవరు చేయలేకపోతున్నాడండి. కడుపులో ఉన్న అమ్మాయిని అబ్బాయిని చేయగలిగితే పాస్టర్ గారు కోటీశ్వరుడు అయిపోతాడు అంతే. అది ఎవరికి పాస్టర్ గారి చేతిలో లేదు, డాక్టర్ గారి చేతిలో లేదు, తండ్రి చేతిలో లేదు, తల్లి చేతిలో లేదు. దేవుడు భూమికి పునాది వేయినప్పుడు ఏమని నిర్ణయించాడో, పిండముగా ఉన్నప్పుడు ఆయన చూసిన కన్నులు ఏది నిర్ణయించిందో అదే జరుగుతుంది. ఎప్పుడు చూసాడంటే మనల్ని దేవుడు పిండం అంటే రక్తపు గడ్డ. కొంతమందికి పిండం పడిపోయినప్పుడు చూస్తే చూడబుద్ది అయితే అసహ్యంగా ఉంటుంది. అది రక్తపు గడ్డది. ఆ గడ్డగా ఉన్నప్పుడే గడ్డను చూసి ఈ గడ్డ జైపాలు అవ్వాలి అనుకున్నాడు అనమాట దేవుడు. ఈ జైపాలు ఇంత పొడుగు ఉండాలి, ఇలా ఉండాలి, ఇది చేయాలి, అది చేయాలని ప్రణాళిక పెట్టుకొని పుట్టించాడు నన్ను. ఆయన ప్రణాళిక నేను ఎరిగి దానికి లోబడ్డాను కాబట్టి ఇలా ఉన్నాను ఇప్పుడు. నేను నన్నే కాదు, నిన్ను కూడా. నువ్వు పొడుగ్గా, నా ముక్కు పొడుగు రావాలని రోజు పీక్కుంటే ముక్కు పొడుగు వస్తాయేంటి? ఇంకా ఎడల్పు ఎక్కువ అవుద్ది. నీ ముక్కు ఎంత పొడుగు ఉండాలో, నీ రూపం ఎలా ఉండాలో దేవుడు తన చేతులతో చెక్కాడట. అందుకనే ముఖం లాంటి ముఖం ఉందా? ఏది పక్క వాళ్ళని చూసి నా ముఖం నీ మొహంలాగా ఉందా, నీ ముఖం నా మొహంలాగా ఉందా అని అడిగి చూడండి. లేదు. ఏమిటి, ఒకవేళ ట్విన్స్ ఉన్నా కూడా కొన్ని పోలికలు ఉంటాయి, కానీ ఏదో ఒక చిన్న వ్యత్యాసమైన తప్పకుండా ఉంటుంది. కారణం, దేవుడు ప్రత్యేకంగా మనల్ని సృష్టించుకున్నాడు. నన్ను ఎందుకు సృష్టించుకున్నావు అని ఎరిగి దాని ప్రకారంగా బ్రతికిన రోజు నీ జీవితం ధన్యమవుతుంది. ఈ అంచె దినాల్లో మనుషులు ఎందుకు పుట్టావరా అంటే ఏమో, ఎందుకు బతుకుతున్నావరా ఏమో, చచ్చాక ఏమవుతావరా ఏమో, ఇంకా పెద్ద వీరుడు అనుకుంటారు. ఎందుకు పుట్టావరా, నీకెందుకు, ఏమవుతారా నీకెందుకు. అరే కూర్చొని ఒక్క నిమిషమైనా ఆలోచించరా, నేను ఎందుకు పుట్టాను, ఎందుకు బతుకుతున్నాను, నేను చనిపోయిన తర్వాత ఏమవుతుంది? ఇట్స్ ఎ సీరియస్ క్వశ్చన్. ప్రతి ఒక్కరు అడగాల్సినటువంటి ప్రశ్నది, అడుక్కోవాల్సిన ప్రశ్నది. ఆలోచన లేదు. ఎందుకు పుట్టావు? తింటానికి పుట్టాను. ఎందుకు పుట్టావు? చదువుకోవడానికి పుట్టాను. ఎందుకు పుట్టావు? ఉద్యోగం చేయడం పుట్టాను. ఎందుకు పెళ్లి చేశారు? వయసు వచ్చింది పెళ్లి చేశారు. ఎందుకు పిల్లలు కన్నావు? ఏం చేయమంటావు? పెట్ట కన్నాను. సమాధానం, రెక్కలెస్ సమాధానాలు చెబుతూ ఉంటారు. కాదు, దేవుని ప్రణాళికలో మనం ఉన్నాం. కానీ దేవునికి స్థలం ఇవ్వని వాడు తన సొంత ఆలోచనలతో నిండిపోతాడు. లోహ దినాల్లో, లోతు దినాల్లో జనులు అలాగూ నిండిపోయి తమకి ఏది మనసుకు వస్తే చేయడానికి, ఎట్లా ఇష్టం వస్తే అలా చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ రోజుల్లో ఎంతోమంది యవనస్తులు ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఈ ఇంటర్నెట్లో అసభ్యమైన కార్యాలు చూస్తూ వారు ఆలోచనలన్నీ పాడు చేసుకుంటున్నారు. వ్యభిచార సంబంధమైన, నగ్న సంబంధమైన, హోమోసెక్షువాలిటీ సంబంధమైన, నీచమైన ప్రపంచంలో ఏ మూల ఏ గబ్బు దొరికితే ఆ గబ్బును నీ ఇంట్లో నీ చేతిలో పెట్టుకొని సెల్ ఫోన్లోను, ఐఫోన్లోను, ఐప్యాడ్లోను వాటిని చూసుకుంటూ సమయం అంతా వృధాపరుచుకొని, మనసంతా కల్మషపరుచుకొని నా దగ్గర ప్రార్థనకు వచ్చి అడుగుతారు కొంతమంది, అన్న నా మనసంతా పాడైపోయింది, చదువు మీద మనసు పెట్టలేకపోతున్నాను, ఆ చూసిన బొమ్మలే నా కళ్ళ ముందుకు వస్తున్నాయి, ఒక విధమైన గిల్టీ కాన్షియస్ నాలోకి వస్తుంది, నాలో ఒక నిరుత్సాహం వచ్చేసింది, ఎప్పుడు గదిలో కూర్చొని ఒంటరి కూర్చోవాలనిపిస్తుంది, ఎవరి ముఖం చూడబోద్దేయటం లేదు, ఎవరితో మాట్లాడబోద్దేయటం లేదు, ఏదో భయం, ఏదో సిగ్గు, ఏదో అవమానం నన్ను ఆవరిస్తుందని కుమిలిపోతూ ఉన్నారండి. అపవిత్రమైన వాటిని చూడకండి, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయమని ప్రార్థన చేశాడు దావీదు. నీ జీవితం విలువైనది. ఇది కుక్క నక్కలాగా మనం పుట్టి పెరిగి చచ్చిపోవడం కాదు. జంతువులకి మనకి చాలా తేడా ఉంది. జంతువులు చచ్చిపోతే దానికి తద్దినాలు పెట్టరు మన దేశంలో. జంతువులు చచ్చిపోతే దానికి జ్ఞాపకార్థ కూటం పెట్టం. మనం ఎవరం పెడతారా? కుక్క జ్ఞాపకార్థ కూటం అని పెడతారండి? ఎందుకంటే వాటిలో ప్రాణము, శరీరం ఉంది. ప్రాణం పోయింది, శరీరం అయిపోయింది, తినేసాం మనం, లేకపోతే కప్పెట్టేశాం. కానీ మనకి ప్రాణము, ఆత్మ, శరీరం ఉంది. సరే, మన శరీరాన్ని, మన ఆత్మను పెనవేసింది ప్రాణం. ఎప్పుడైతే ప్రాణం పోతుందో శరీరం, ఆత్మ విడిపోయింది. శరీరం చచ్చిన స్థితికి వెళ్ళిపోయింది, మట్టి అయిపోతుంది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. అందుకు నువ్వు చాలా విలువైన వాడివి. నువ్వు దేవుని స్వరూపంలో, దేవుని ఆకారంలో చేయబడిన వ్యక్తివి. నాకేం లేదు, నాకెవరు లేరు, నా బతుకేంటి అని నిందించుకుంటూ కూర్చోకండి. నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు చూస్తే నీవు దేవునిని స్తుతించగలుగుతావు. ఈ అంచె దినాల్లో మనుషులు
తింటాం, తాగటం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికిచ్చుకోవడం, పెళ్లి చేసుకోవడం, పెళ్లికిచ్చుకోవడం. ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు ఒక మనిషి? ఎన్నిసార్లు పెళ్లి చేసుకుంటారు? ఒక్కసారే పెళ్ళి అనేది. కానీ ఎన్ని పెళ్ళిళ్ళు ఇది రానా? 4వ పెళ్ళి, 3వ పెళ్ళి, 5వ పెళ్ళి అంటారేంటండి? విడాకులు ఇచ్చేసి 3వ నెలలోనే గొడవ పెట్టుకొని, మళ్ళీ పెళ్లి చేసుకొని, మళ్ళీ గొడవ పెట్టుకొని, ఏ సమాధానం లేకుండా వివాహ వ్యవస్థకు విలువలేని పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతూ ఉంది. ఈ లోతు దినాలలో ఉన్న విపరీతమైన పరిస్థితుల గురించి చెబుతూ ప్రభు అంటున్నాడు, లోతు భార్యను జ్ఞాపకము చేసుకునుడి. ఎవరు జ్ఞాపకం చేసుకోవాలి? అసలు లోతు ఎవరు? అబ్రహాము యొక్క అన్న కొడుకు. అబ్రహామును దేవుడు పిలిచాడు. నీ దేశాన్ని, నీ జనుల్ని వదిలిపెట్టి రా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తానంటే అబ్రహాము బయలుదేరాడు. బయలుదేరితే శారాను వెంట పెట్టుకొని బయలుదేరాడు. పెదనాన్న చిన్నాన్న, అంకుల్ నేను వస్తాను అంకుల్ అని అబ్రహాము వెంటబడ్డాడు. ఎవరు? లోతు. సో అబ్రహాము ప్రార్థన చేస్తుంటే, ఒకవేళ లోతు బలిపీఠానికి నుప్పులన్నీ తయారు చేశాడు, కట్టెలన్నీ తయారు చేశాడు. అబ్రహాం ప్రార్థన చేస్తుంటే లోతు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిస్తున్నాడు. అబ్రహాం నడుస్తున్నాడు, అబ్రహాం ఆగుతున్నాడు. అబ్రహాం విశ్వాసమునకు పితరుడుగా విశ్వాసం ఉంచి ముందుకు నడుస్తుంటే అతన్ని అనుసరించినటువంటి లోతు కూడా వెంబడిస్తూ ఉన్నాడు. వెంబడిస్తూ ఉన్న వలన ఏమైందంటే అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము లాగానే లోతు కూడా ఆశీర్వదించబడ్డాడు. చూశారండి? కొన్నిసార్లు ఇంగువ కట్టిన గుడ్డ అంటారు, తెలుసా? మీరు ఎప్పుడైనా విన్నారా? సామెతలు అంటారు. మీకు ఇంగువ కట్టిన గుడ్డ ఏం వాసన వస్తుంది? పాండ్స్ కంపెనీలో పనిచేసేవాడి దగ్గరకు వస్తే ఏం వాసన వస్తాడు? మన గుంటూరులో ఉన్న టొబాకో కంపెనీలో పనిచేసే వాళ్ళ దగ్గరకు వస్తే ఏం వాసన వస్తారు? దేవుని సేవలో దేవుని సేవకులతో ఉన్న వాళ్ళు, దేవుని సేవకుల వలె వాళ్ళు కూడా ఏమవుతారు తెలుసా? ఆశీర్వదించబడతారు. తప్పకుండా ఆశీర్వదించబడతారు. కానీ అది వాసన మాత్రమే ఉండకూడదు, అది ఆచారం మాత్రమే అవ్వకూడదు. అబ్రహాములో ఉన్న విశ్వాసాన్ని లోతు ఎంత మటుకు నేర్చుకున్నాడో నాకు తెలియదు, కానీ ఆయన్ని వెంబడిస్తూ ఉన్నప్పుడు దేవుని చేత ఆశీర్వదించబడి వర్ధిల్లాడు. లోతు భార్య ఎక్కడి నుంచి వచ్చింది? అక్కడ అబ్రహాం బయలుదేరినప్పుడు అబ్రహాము, శారా, లోతు మాత్రమే బయలుదేరారు. మరి లోతు భార్య మధ్యలో ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? ఐగుప్తులో ఆ రాజు, ఆ కథ అంతా ఇప్పుడు నేను చెప్పడం కుదరదు, కానీ ఐగుప్తులోని రాజు అబ్రహాముకి గొర్రెలు, మేకలు, ఇంకేమిచ్చాడు? దాసదాసీలను ఇచ్చాడు. అంటే ఐగుప్తు స్త్రీ ఈమె విశ్వాసి కాదు. ఈమె ఎవరు? ఐగుప్తీయులు. అంటే వాళ్ళ యొక్క వేషధారణ, వాళ్ళ యొక్క భాషా శైలి, వాళ్ళ పద్ధతులు చాలా వ్యత్యాసంగా ఉంటాయి. దాసిగా వచ్చిన ఆమె శారమ్మ వెనకాలబడి అమ్మగారండి అని అమ్మగారికి బాగా పనులు చేస్తుంటే ఒకరోజు అమ్మగారికి, అయ్యగారికి చెప్పి ఉంటుంది, బాగుందండి మన లోతు భార్య, పేర్లేదుగా, లోతుకి ఇచ్చి పెళ్లి చేస్తే భలే ఉంటుందండి అని చెప్పిందో ఏమో. మొత్తానికి లోతు భార్య, ఆ వివాహం గురించి బైబిల్లో రాయబడలేదు, కానీ బయటకు వచ్చినప్పుడు లోతు భార్యను చూస్తున్నాం. లోతు పెళ్లి చేసుకున్నాడు ఐగుప్తీయురాల్ని. ఇప్పుడు వెంబడిస్తున్నారు. ఒక సమయం వచ్చేటప్పటికి అబ్రహాము లోతుల యొక్క ఆశీర్వాదాలు ఎంత పెరిగాయంటే వెండి బంగారాలు కలిగిన మిగిల ఆస్తిపరుడయ్యాడు. లోతు మందలు, గొర్రెలు, మేకలు విస్తరించాయి. అబ్రహాము గొర్రెలు, మేకలు విస్తరించాయి. ఒకరోజు లోతు వచ్చి అన్నాడు, నాన్న మన పనులు అస్తమానం గొడవ పెట్టుకుంటున్నారు, మనందరం గొడవ పెట్టుకోవడం లేదులే, అసలు గొడవ వెళ్ళదు. వేరుండగోరువాడు స్వేచ్ఛాభిలాషి. అక్కడ శారమ్మకి ఈ లోతు భార్యకి కుదరటం లేదు. ఎందుకంటే శారా విశ్వాసి, భర్తను యజమానుడని లోబడేటువంటి యోగ్యురాలు, విశ్వాసం కలిగిన స్త్రీ. కానీ ఈమె ఐగుప్తురాలు. ఈమెకు నగలు కావాలి, పెద్ద పెద్ద దండలు కావాలి, మెడంతా మచ్చలు పడిపోయేంత గొలుసులు కావాలి. ఈ ఐగుప్తురాలకి వీళ్ళ అలంకరణ అది. కాబట్టి శారమ్మేమో పాకరించు, ప్రార్థన చేసుకుందాం అంటది. ఈమెకి ఇష్టం లేదు. అక్కడ ఈమె స్వేచ్ఛగా ఉండడానికి లేదు. ఈ రోజున విశ్వాసులైన తల్లిదండ్రుల దగ్గర అవిశ్వాసులైన బిడ్డలు క్షేమంగా ఉండలేకపోతున్నారు. విశ్వాసి అయిన ఒక అత్త దొరికితే సంతోషించడానికి బదులు ఆ అత్త నాకు వద్దు, ప్రార్థనకు రమ్మంటది, చర్చికి వెళ్దామంటది, నేను వెళ్ళను, నేను రాను అనే వాళ్ళు ఎందరో ఉన్నారండి.
నువ్వు అలా అంటం వల్ల నీ కుటుంబాన్ని కూలగొట్టుకుంటున్నావు. లోతు నీతిమంతుడని బైబిల్ చెప్తుంది. ఆ నీతిమంతుణ్ణి ఎంత హీన స్థితికి దిగజారిపోయాడో చూస్తే దానికి కారణం ఏంటి? లోతు వారిని జ్ఞాపకం చేసుకోండి. మనం వేరైపోదామన్నాడు లోతు. సరే, లోతు కన్నులెత్తి చూస్తే సొదొమ గొమొరాలు చాలా పచ్చగా అందంగా కనపడ్డాయంటండి. తలుకు 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 అంటున్నాయి అన్నమాట. అవి దేవుడు లేని పట్టణాలు సొదొమ గొమొరాలు. అవి లోక ఆకర్షణతో నిండిన స్థలం అది. ఇప్పటి వరకు విశ్వాస మార్గంలో లోతుతో నడిచాడు. ఇప్పుడు అది కోరుకుంటున్నాడు, నేను అక్కడికి వెళ్ళిపోతాను అని అబ్రహామును విడిచి వేరైపోయాడు. ఈ రోజున ఎందరో ఏదో దూరంగా వెళ్తే, ఆ పచ్చగా కనబడే పట్టణాలకు వెళ్తే అక్కడ ఆశీర్వాదం ఉందనుకుంటున్నారు. చూడండి, నేను ఎక్కడ దేవుడు ఉంచాడో అక్కడ ఉండండి. నువ్వు ఎక్కడికన్నా వెళితే దేవుడి సాక్షిగా వెళ్ళు. అంతేగాని ఈజీగా లైఫ్ ఉంటుందనో ఆదాయం ఎక్కువ వస్తుందనో ఆశపడితే ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే వానికేమీ ప్రయోజనం? అందరూ రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నీ జ్ఞానం నాకు దయచేయి, నా కుటుంబాన్ని కట్టుకునే కృప నాకు దయచేయి, నా బిడ్డలను పెంచుకునే జ్ఞానం నాకు దయచేయి, నా భార్యతో కుటుంబాన్ని కట్టుకోగలిగిన శక్తి నాకు దయచేయని ప్రతి పురుషుడు ప్రతి స్త్రీ చేతులెత్తి పరలోకం వైపు ప్రభు కృప కొరకు వేడుకుందాం. లోతు భార్య జ్ఞాపకం చేసుకోండి. మూర్ఖురాలుగా ప్రవర్తించి, మూఢురాలుగా ప్రవర్తించి తన జీవితాన్ని పాడు చేసుకుంది, తన బిడ్డల జీవితాన్ని పాడు చేసింది, తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకుంది. అయ్యా, అటువంటి పరిస్థితి నా మూలంగా జరగకుండా నా భర్త కొరకు బిడ్డల కొరకు కన్నీరు కార్చే స్త్రీగా నన్ను చేయి నాయన. తండ్రి, నా కుటుంబాన్ని కట్టుకోవడానికి నాకు సహాయం చేయి నాయన. నా భర్త మారాలయ్యా, నా బిడ్డలు మారాలయ్యా, నా రక్త సంబంధులందరూ మారాలి నాయన. ఈ రాత్రి నేను అందుకే ఇక్కడికి వచ్చానయ్యా, నన్ను అందుకే ఇక్కడికి నడిపించావు నాయన. నా భార్య మీద ఉన్న అపోహలు తీసివేయి నాయన, నా భర్త మీద ఉన్న అనుమానాలు తీసివేయి ప్రభువా. నా కుటుంబంలో చెలరేగే కోపాల నుంచి విడిపించు, చిన్న చిన్న చిట్టపటల నుంచి మమ్మల్ని తప్పించు నాయన. ఏ బిడ్డలు ఈ లోక కల్చర్ను బట్టి, ఈ లోక విధానాన్ని బట్టి భ్రష్టులైపోకుండా సహాయం చేయి నాయన. మా యవన బిడ్డలను కనికరించి ప్రభువా, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అంటూ తప్పైన సంబంధాలు పెట్టుకోకుండా సహాయం చేయము నాయన. ఈ లోకంలో ఉన్న తాత్కాలిక భోగాలయందు, ఆడంబరాలయందు, యవనేచ్ఛలయందు లోబడకూడనట్లుగా మా యవన బిడ్డలను నీ పక్షములో నాయన ప్రార్థిస్తుండగా వారిని విడుదల దయచేయము నాయన. నీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మా వైపు చూడు నాయన. నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్న ప్రతి మొరను విను నాయన. అనవసరమైన రోగాలు, అనవసరమైన వ్యాధులు, అనవసరమైన సమస్యలు, అనవసరమైన తగాదాలు, అనవసరమైన కోర్టు కేసుల వరకు మేము వెళ్ళకముందే నీ చేతులుగా మమ్మల్ని అప్పగించుకొని, మా న్యాయాధిపతివి నీవే, మా వైద్యుడవు నీవే, మా పరమ వైద్యుడవు నీవే, మాకు న్యాయం చేసేవాడివి నీవే, మమ్మల్ని కాపాడే దూతవు నీవే, మమ్మల్ని కనికరించే దేవుడవు నీవే, మమ్మల్ని కడిగి శుద్ధులు చేసే ప్రభువు నీవేనని నీ పాదాలు పట్టుకున్నట్టుకు సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.